హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. మీరు చూస్తున్న హరి మేక్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ కనబడుతున్న ఇంజిన్, మనం ఇప్పుడు పైన కనబడే ఇమేజెస్లో మనం ఇంజిన్ ఏమో ఓపెన్ చేయాలి, అదేవిధంగా సెంటర్ గ్యాస్ ఎలా సెట్ చేయాలి, అదేవిధంగా క్లచ్ ప్లేట్ రీప్లేస్మెంట్ ఎలా చేయాలి ఏందని చెప్పేసి చూపించా. మనం ప్రస్తుతానికి ఈ వీడియో ఏంటంటే మనకు బోర్ ఫిట్టింగ్ అనేది ఎలా చేయాలి, బోర్ ఫిట్టింగ్ చేసిన తర్వాత మనం బండి బెడ్డింగ్ ఎత్తుకొని ఎలా స్టార్ట్ చేసి ఏమేమి చేయాలి ఏంది అని చూద్దాం. ఇది చూడండి, ఇది వచ్చేసి మాల్ బోర్ వరింగ్ ఫ్రెండ్స్. ఓకేనా, మనకి ఇది స్పెండర్ ప్రో ఇంజిన్. ఈ స్పెండర్ ప్రో ఇంజిన్కి మనకి మాల్ బోర్ వరింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బోర్ ప్యాకింగ్. ఈ బోర్ ప్యాకింగ్ అనేది వేసుకునేసి దీనిలో ఈ బోర్ ప్యాకింగ్ వేసుకున్నప్పుడు కంపల్సరీగా బోర్ బుష్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ బోర్ బుష్లు కంపల్సరీ చూసుకోండి, కంపల్సరీగా బోర్ బుష్లు అనేది ఉండాలి దానికి. లేకపోతే మాత్రం మళ్ళీ బోర్ అనేది సీటింగ్ అనేది మనకి కరెక్ట్గా అవ్వదు, మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ బోర్ పిస్టన్ రింగ్ అనేది ఎలా సెట్ చేయాలి అని చెప్పేసి మీకు పైన ఇమేజెస్ కనబడుతుంది కదా, ఆ వీడియోలో మీకు పిస్టన్ రింగ్ అనేది ఎలా సెట్ చేయాలి ఏందని చూపించాను. మనం డైరెక్ట్గా ఇప్పుడు పిస్టన్ అనేది సెట్ చేస్తున్నాం. పిస్టన్ అనేది సెట్ చేసుకొని మీకు టోటల్గా ఇక్కడికి ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు దాకా మనం స్కూటీ పెప్కి చేస్తున్నాం, అలాగే పల్సరు, షైన్కి అన్ని ఇంజిన్లు చేస్తున్నాం. అదేవిధంగా దీని కానీ స్పెండర్ ప్రో ఇంజిన్ మనకి కామెంట్ సెక్షన్లో అడిగారు ఒక CD డైరెక్ట్ ఫుల్ ఇంజిన్ ఒకటి చేయమని చెప్పేసి. మనకి ఫస్ట్ CD100 వచ్చింది కదా, ఇప్పుడు వచ్చే BS4 వరకు టోటల్గా స్పేర్స్ అనేది ఒకటే ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, ఇది పిస్టన్ రింగ్ అనేది సెట్ చేసుకున్నాం. బోర్ లోపల ఆయిల్ చెమ్మ చేసుకుందాం. ఆయిల్ చెమ్మ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ కదా ఆయిల్ అనేది వేస్తుంది అని అనుకోలేదు. ఈ ఆయిల్ చెమ్మ చేసుకొని మనం బోర్ అనేది ఇప్పుడు ఎక్కిద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఈ బోర్ అనేది ఎక్కించేటప్పుడు క్రాస్గా ఎక్కండి. రింగులు అనేది కరెక్ట్గా చూసుకొని జాగ్రత్తగా ఎక్కండి, లేకపోతే రింగులు ఇరిగిపోయడానికి అవకాశం ఉంటుంది. చూసుకొని ఎక్కించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రింగులు అనేది సీటింగ్ చేసాను. సీటింగ్ చేసిన తర్వాత ఒకసారి కింద బోర్ ఓరింగ్ పెట్టాం కదా, ఈ బోర్ ఓరింగ్ అనేది చూసుకోండి ఉందా లేకపోతే కింద పడిపోయిందని చెప్పేసి. సీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సీటింగ్ అయిపోయింది కదా, ఈడకి సీటింగ్ అయిపోయిన తర్వాత ఈ షాఫ్ట్ అనేది తిప్పండి, మనకి పిస్టన్ అనేది పైకి వస్తుంది. పిస్టన్ అనేది పైకి వచ్చిన తర్వాత ఈ ఆయిల్ అనేది తుడుచుకునేసి ఇక్కడ మనం మామూలుగా టైమింగ్ చైన్ అనేది ఇక్కడ వేసుకోం ఫ్రెండ్స్. ఓకేనా, మనకి ఓన్లీ టైమింగ్ చైన్ మార్చుకోవాలి ఉంటారు కదా, అప్పుడు అనేది ఎలా మార్చుకోవాలి అనేసి కొంచెం అర్థం అవుద్ది. ఇక డైరెక్ట్గా నేను ఇక్కడ హెడ్ బూస్ట్ అనేది వేసుకునేసి నేను హెడ్ గ్యాస్కెట్ వేసి హెడ్ బిగిచ్చేసి తర్వాత మామూలుగా అయితే టైమింగ్ చైన్ ఇక్కడ వేసుకోవాలి మనం. ఓకేనా, మీరు ఓన్లీ టైమింగ్ చైన్ వేసినప్పుడు ఎలా వేయాలని ఐడియా రావాలి కదా మీకు, అందుకని టైమింగ్ చైన్ అనేది ఇక్కడ వేయను. ఓకేనా, మనకి ఇది ప్రో కాబట్టి గ్యాస్కెట్ రెడీ అయిపోయి వస్తుంది. మామూలుగా బోర్కి అయితే ఇక్కడ హెడ్ వరింగు, హెడ్ కాలర్ బుష్ ఇవన్నీ వస్తుంది. హెడ్ వాల్ సీటింగ్ ఎలా చేయాలని చెప్పేసి మీకు పైన ఇమేజెస్ కనబడుతుంది కదా, ఇమేజ్ షీట్లో చూడండి హెడ్ వాల్ సీటింగ్ ఎలా చేయాలి ఏందని చూపించా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హెడ్ వాల్ సీటింగ్ చూసారు కదా మీరు. హెడ్ వాల్ సీటింగ్ కావాలంటే ఆ వీడియో చూడండి. ఓకేనా, ఇప్పుడు వచ్చి మనం హెడ్ సీటింగ్ చేస్తున్నాం. హెడ్ సీటింగ్ చేసిన తర్వాత మనం ఈ లాక్రామ్స్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. కొన్నింటికి బేరింగ్ పగిలిపోయి సౌండ్ వస్తూ ఉంటుంది, అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవి మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ రెండు ప్యాకింగ్లు వేసుకోవాలి. ఒక ప్యాకింగ్ వేసుకున్నా పర్లేదు, మనకి కొత్త బండే కాబట్టి రెండు ప్యాకింగ్లు కానీ వాడుకోవచ్చు. నేను పాత ప్యాకింగ్ ఒకటి దానికి అట్టే ఉంది. ఇక్కడ ఏరో మార్క్ అనేది కరెక్ట్గా చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, హెయిర్ మార్క్ అనేది కింద కొనాలి. దీంట్లో అన్నిటి వాష్లో ఒక్కటి కాపర్ వాష్ ఉంటుంది. కాపర్ వాష్ వచ్చి ఇక్కడ రావాలి, మిగతా వాష్లు అంతా మామూలేను. ఈ నట్లు వేసుకునేసి మనం టైట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. టైట్ చేసుకునేప్పుడు ఆపోజిట్ టైట్ చేసుకోండి. ఒకే పక్క టైట్ చేసి ప్లేట్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆపోజిట్ టైట్ చేసుకుంటే మనకి నట్లు అనేది టైట్ అవుతుంది. ఓవర్ టైట్ చేయకండి, స్ట్రెయిట్ ఇరిపోయడానికి అవకాశం ఉంటుంది. ఈ లాక్రామ్స్ అనేది మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏంటంటే టైమింగ్ చైన్ ఎలా వేయాలి అని వేసే ముందర ఈ బోల్డ్ అనేది వేసుకున్నాం. ఫ్రెండ్ హెడ్ బోల్డ్, బోర్ బోల్డ్ రెండు ఎల్ఎంకి బోల్డ్ 5 నెంబర్ ఎల్కి టైట్ చేసుకున్న తర్వాత టైమింగ్ అనేది బండి మీద ఎలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఎలా ఓపెన్ చేయాలి ఏందని చెప్పేసి మీకు పైన ఇమేజెస్ కనబడుతుంది కదా, ఆ వీడియో చూడండి. దాంట్లో ఎలా ఓపెన్ చేయాలి ఏందని చెప్పేసి ఆ ఇమేజెస్లో చూపించాను. అక్కడ చూసి కావాలంటే మీరు ఎలా ఓపెన్ చేయాలి ఏందని చూసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ టైమింగ్ చైన్ అనేది దీనికి వేసుకునేసి ఇప్పుడు ఇక్కడ సీటింగ్ చేసి మనకి ఇక్కడ బోర్వీల్ అనేది వేయాలి ఫ్రెండ్స్. ఈ బోర్వీల్ అనేది మనకి మెత్తగా ఉండాలి. ఓకేనా, ఓన్లీ టైమింగ్ చైన్ మార్చినప్పుడు కంపల్సరీగా మనం కొత్త చైన్ వేసుకున్నాం అంటే ఈ వీల్ అనేది మెత్తగా ఉండాలి, లేకపోతే మార్చుకోవాల్సి వస్తుంది. మెత్తగా ఉండాలి మనకి అంతే. ఇప్పుడు ఈ వీల్ అనేది చేత్తో ప్రెస్ చేసి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్, పెద్ద కష్టమేం కాదు. మన చేత్తో ప్రెస్ చేసి వెళ్ళిపోద్ది. చూడండి, బోర్వీల్ బోల్ట్ అండ్ వాషర్ అల్యూమినియం వాషర్ ఒకటి వస్తుంది. ఈ వాషర్ అనేది వేసుకొని దీని ఏం లేదు, టైమింగ్ చైన్ అనేది పైకి లేపండి ఇక్కడ. ఓకేనా, ఈ ముందర కాడ పట్టుకొని పైకి లేపండి. మీకు హోల్ మార్కింగ్ చూపిస్తామండి, ఇంజిన్ పైకి లేపు కొద్దిగా. ఓకేనా, చూసారా హోల్ అనేది క్లారిటీ కనబడుతుంది. ఆ హోల్ అనేది సెంటర్కి వచ్చిన తర్వాత మనం ఈ బోల్ట్ అనేది వేసుకొని బోల్ట్ అనేది టైట్ చేసేయండి. ఓకేనా, దాని ఏం పని టైట్ చేసేయండి. ఇప్పుడు ఇది చూడండి క్యామ్స్ ప్యాకెట్. ఓకేనా, క్యామ్స్ ప్యాకెట్ ఏ మార్క్ అనేది పైకి కొనాలి, డాట్ మార్క్ అనేది ముందర కొనాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని టైమింగ్లో పెట్టిన తర్వాత మనం సీటింగ్ చేసేయద్దు ఫ్రెండ్స్. ఇలా వేసుకున్నాం కదా, ఇలా ఆపేయండి. ఇప్పుడు ఈ పంపు వీల్ అనేది వేసుకున్నాం. ఓకేనా, ఇది పంపు వీలు, కింద అనేది వచ్చేసి పంపు వీల్ ఐరన్ వీలు,
మనకి పంప్ స్ప్రింగు, పంప్ లబ్బరు అన్ని కిట్ వస్తుంది. 300 చిల్లరే ఉంటుంది. ఓకేనా. ఇది ఫస్ట్ మనం ఇంజన్ ఓపెన్ చేసి సెంటర్ గ్యాస్ క్రాంక్ సెట్ చేస్తాం కదా, అప్పుడు అనేది మనం ప్యాకింగ్ అనేది ఓపెన్ చేస్తాం అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ టైమింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఈ మ్యాగ్నెట్ టీ మార్క్లో ఉండాలి, ఇక్కడ క్యామ్ షాఫ్ట్ ఫ్రీగా ఉండాలి. ఓకేనా, క్యామ్ షాఫ్ట్ అనేది ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు మీకు చూపిస్తానండి ఒకసారి. ఈ మ్యాగ్నెట్ వేసి దీనికి టైమింగ్ అనేది మీరు యాడ్ చూసుకోవాలి ఏందని చెప్పేసి మీకు ఇక్కడ చూడండి. ఈ డాట్ మార్క్ అనేది కరెక్ట్గా ముందరకు ఉండాలి, ఏడేసి టీ మార్క్ అనేది సెంటర్కి ఉండాలి. ఆ సెంటర్కి అనేది యాడ్ ఉండాలి. మీకు సైడ్లో ఒక ఇమేజెస్ కనబడుతుంది కదా, ఆ హోల్లో నుంచి మనకి కనబడుద్ది టీ మార్క్ అనేది. ఆ హోల్లో నుంచి చూసి మీరు కరెక్ట్గా సెట్ చేసుకుని అప్పుడు కేసు వేస్తామనండి. మీకు కేసు వేసి క్లారిటీ చూపిస్తాను. ఈ కేసు అనేది వేసి ఈ కేసులో చూసుకోండి, కరెక్ట్గా టీ మార్క్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్. ఆ టీ మార్క్ లైన్గా ఉండేసి స్ట్రైట్గా ఉండేసి మనం టైమింగ్ ఎప్పుడు పెట్టినా సరే టైమింగ్ అనేది కరెక్ట్ లేకపోతే మీకు స్టార్టింగ్ అనేది కరెక్ట్ అవ్వదు ఫ్రెండ్స్. అసలు టైమింగ్ ఏందో అని అడిగారు కామెంట్ సెక్షన్లో, దాని గురించి మరొకసారి చెప్తాను, ఇప్పుడు కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బోల్ట్ అనేది టైట్ చేసిన తర్వాత, బోల్ట్ టైట్ చేసాం కదా, ఇప్పుడు అనేది మనం మ్యాడ్ అనేది తీసి పక్కన పెడద్దు, ఎందుకంటే పని అయిపోయింది కాబట్టి. ఇక్కడ ఇప్పుడు ఈ రౌండ్ కవర్ బోల్ట్ వేసుకుని ఇది అనేది కరెక్ట్గా సీటింగ్ అవ్వాలి. సీటింగ్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి బోల్ట్ అనేది వేసుకొని మీడియంగా టైట్ చేసుకోండి. ఇప్పుడు రాక్ రామ్స్ అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఈ రాక్ రామ్స్ అనేది ఏం లేదు, ఎక్కువ లూజ్ ఉండకూడదు, టైట్ ఉండకూడదు, పేపర్ మందం. ఓకేనా, పేపర్ మందం పెట్టేసి వదిలేసేయండి. మనం కరెక్ట్గా చేసి మనం మెషిన్లో పెట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా లూజ్ ఉండాలి, పేపర్ మందం ఉన్నట్టుగా మనకి తెలియాలి. లూజ్ ఉంది, పేపర్ మందం లూజ్ ఉంది అనేది తెలిసేట్టుగా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు లాక్ రెజిస్టర్ అయిపోయింది. లాక్ రెజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు దీంట్లో బాగుండేది పైన వేయండి, బాగలేనిది కింద వేయండి. ఎందుకంటే మనకి ఇంజిన్కి ముందర టైర్కి వచ్చే మట్టి మొత్తం కొట్టి అది బాగా. ప్లగ్ అనేది కొత్త వేసుకోండి కంపల్సరీగా. మీరు బోర్ చేసినా సరే, ఇంజిన్ చేసినా సరే, ప్లగ్ అనేది కొత్తది వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బోరు ఫెయిల్ అయిపోయినప్పుడు మనకి స్మోక్ అంతా వచ్చేసి మనకి ఆయిల్ చమ్మ అనేది ప్లగ్ మీద కొట్టి ప్లగ్ అనేది ఫెయిల్ అయ్యి. ఓకే, కాయిల్ బెడ్ అనేది వేసుకుందాం. కాయిల్ బెడ్ వేసుకునే ముందు దీనికి పేస్ట్ గీస్ట్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు నమ్మకుండా పేస్ట్ వాడాల్సిన అవసరం లేదు. నేను ఎక్కువ పేస్ట్ వాడను, ఏదైనా డౌట్ ఉంటే వాడతా, లేకపోతే అసలు వాడను. ఓకేనా, ఈ స్టార్ స్కూల్ వేసుకుందాం. స్టార్ స్కూల్ వేసి టైట్ చేద్దాం. టైట్ చేస్తే మనకి ఇక్కడ కాయిల్ ఫిట్టింగ్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం మ్యాగ్నెట్ ఆయిల్స్ వేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ప్రో బండి కదా, ప్రోకి మ్యాగ్నెట్ ఆయిల్స్ 2 వస్తాయి. ఓకేనా, ఇక్కడ ఒక ఆయిల్ సీల్ వస్తుంది, పైన వీల్కి ఒక ఆయిల్ సీల్ వస్తుంది వీల్కి. ఇప్పుడు దీన్ని సీటింగ్ చేసి చేస్తే సీటింగ్ అయిపోద్ది, పెద్ద టైట్ ఏముండవు, ఫ్రీగానే ఉంటాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సెల్ఫ్ మోటార్ బిగించున్నాం, ఎందుకంటే మనం ఆ టైమింగ్ వేయాలంటే సెల్ఫ్ మోటార్ ఉన్నది. ఈ సెల్ఫ్ మోటార్ అనేది చూడండి, మనం యాక్చువల్గా ఏంటంటే మీకు ఓపెన్ చేసినప్పుడు ఈ జాక్ అనేది బయట ఉంది. మీకు సైడ్ ఎర్ర మాటలో చూపిస్తాను, ఆ జాక్ అనేది బయట ఉంది. అందుకే నేను ఈ మోటార్కి ఎర్త్ వైర్ బిగియడం లేదు, ఎందుకంటే ఎర్త్ వైర్ పొట్టుంది, ఆడ బిగించామంటే మళ్ళీ ఆ జాక్ అనేది బయట వస్తుంది. నేను రెండోసారి ఎర్ర మాకు చూపించాను, అక్కడ అనేది బిగిస్తాను. మీకు బిగించిన తర్వాత చూపిస్తాను ఎక్కడ బిగించేయందని చెప్పేసి. ఎర్త్ వైర్ ప్రస్తుతానికి నేను ఎక్కడ బిగియడం లేదు. మామూలుగా అయితే దీనికి మోటార్ మార్చింది కాబట్టి ఆ వైర్ అనేది పొట్టు వచ్చింది, అందుకని ఎర్త్ వైర్ ఎక్కడ బిగియలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీల్ అనేది వేసుకుందాం. ఆయిల్ సీల్ వేసుకుందాం కదా, లైట్గా ఆయిల్ చమ్మగానే ఏమైనా చేసుకోండి. ఇది మా సెల్ఫ్ చైన్. ఇది ఈ సెల్ఫ్ చైన్ అనేది మనం సీటింగ్ చేసుకొని చిన్న స్ప్రాకెట్ వస్తుంది పైది సెల్ఫ్ చైను. ఈ చైన్ అనేది వేసుకొని కరెక్ట్ పొజిషన్ పెట్టుకొని పైన చిన్న వీల్ ఉంది కదా, చిన్న వీల్ అనేది పెట్టుకొని వేసుకొని టైమింగ్ ప్యాడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్యాడ్స్ వేసుకున్న ముందర ఈ ప్లేట్ అనేది బిగించుకుందాం. ఓకేనా, ఈ ప్లేట్ అనేది బిగించుకునేసి తర్వాత దీనికి టైమింగ్ ప్యాడ్స్ వస్తాయి. ఏది సెల్ఫ్ టైమింగ్ ప్యాడ్స్ వస్తాయి, ఆ టైమింగ్ ప్యాడ్స్ అనేది వేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఈ టైమింగ్ ప్యాడ్స్ అనేది మనకి పెద్దగా లూజ్ ఉన్నా మనకు తెలియదు, మనం ఓపెన్ చేసాం కాబట్టి నీట్గా చేసుకుంటే మనకి లూజ్ సౌండ్ లేకుండా ఉంటుంది కదా స్టార్ట్ చేసినప్పుడు. అందుకని చెప్పేసి మనం టైమింగ్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ లాక్ అనేది దీనికి వేసుకునేద్దాం. లాక్ అనేది సీటింగ్ చేస్తే మనకి ఇప్పుడు నెక్స్ట్ వేసుకోవాల్సి మనం మ్యాగ్నెట్ వేసుకోవాలి. ఈ మ్యాగ్నెట్ వేసుకునే ముందర మొత్తం చెక్ చేసుకోండి, లోపల అయస్కాంతంగా నట్లు బోల్డ్ ఏమైనా అతుక్కునేస్తున్నాయేమో, మళ్ళీ లైటింగ్ ఆయిల్స్ కొట్టేస్తానికి ప్రాబ్లం అవుద్ది. అందుకని ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకుని వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యాడ్ అనేది కరెక్ట్గా సీటింగ్ అయింది. మ్యాడ్ సీటింగ్ అనేది చూసుకొని లోపల కీ అనేది ఉంటుంది, దాన్ని కరెక్ట్గా సీటింగ్ అనేది చూసుకొని తర్వాత నట్ అనేది టైట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నట్ అనేది టైట్ చేసుకుని వేస్తాం కదా, ఇప్పుడు ప్యాకింగ్ అనేది వేసుకుందాం. ఇక్కడ ఆయిల్ ఏమి లీక్ రాదు, మనకి ప్యాకింగ్ లైట్ కట్ అయినా మీరు అదే వేసుకోవచ్చు. ఒకసారి కేసు అనేది చెక్ చేసుకొని వేసుకోండి, లోపల నట్లు బోల్డ్ ఏమైనా ఇరుక్కుపోయి ఉంటాయి, మళ్ళీ కాయిల్స్ అనేది కొట్టేస్తుంది. ఒకసారి చెక్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ బోల్డ్ అన్ని బిగించినేస్తాం. బోల్డ్ అన్ని బిగించినేస్తాం అంటే మనకి ఇక్కడతో ఇంజన్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
ఇంజిన్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి బండికి ఎత్తి మనకి ఇంజిన్ బండి బీటింగ్ అనేది ఎలా ఉంది ఏంది అనేది చూద్దాం. చూడండి, మీకు ఫ్రేమ్ వచ్చేసి ఇది. ఈ బండికి మనం ఇంజిన్ డౌన్ చేసింది 2011 మోడల్, 1,40,000 తిరిగింది ఈ బండికి మనం ఇంజిన్ డౌన్ చేసాం. ఇప్పుడు ఇంజిన్ ఫుల్ ఇంజిన్ కానీ చేసాం, మన కామెంట్ సెక్షన్ అడిగారు కాబట్టి ఇంజిన్ అనేది చేశాను. ఓకే, ఇప్పుడు బండికుంటే ఏమేమి మీకు ఇచ్చాలి చూడండి. మొత్తం కార్బోరేటర్ ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకోవాలి. బండికి బెడ్డింగ్ ఎత్తిన తర్వాత ఏమేమి ఇప్పాలి అనేది మీకు పైన ఇమేజ్ కనబడుతుంది. దానిలో చూడండి, దానిలో ఓపెన్ చేసేటప్పుడు చూపించాను మొత్తం, మళ్ళీ బిగించేటప్పుడు ఎందుకు అని చెప్పేసి నేను అంతా కట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ అయిపోయింది. మనకి క్లచ్ కనెక్షన్, కిక్ రాడ్ అన్ని బిగించేసాం. మనకి వచ్చేసి ప్రస్తుతానికి ఆయిల్ పోసుకొని మీకు బీటింగ్ అనేది ఎలా వస్తుంది ఏందని చూపిస్తాను. మనం ఆయిల్ అనేది మామూలుగా ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి మనకి 900 ml. మనం క్లచ్ ఆఫ్ బోర్ చేసినా సరే కంపల్సరీ క్లచ్ ప్యాడ్ అనేది మారుస్తాం కాబట్టి ఇంజిన్ చేసినా సరే 100 ml అనేది ఎక్స్ట్రా పోసుకున్నాం. ఈ బండికి ఫుల్ ఇంజిన్ కాబట్టి నేను 1 లీటర్ పోస్తాను. మీరు క్లచ్ ఓపెన్ చేసినప్పుడు కానీ 1 లీటర్ పోసుకోండి, ఎందుకంటే ఆ క్లచ్ కవర్లో ఉన్న ఆయిల్ మొత్తం బయట వచ్చేస్తే అప్పుడు 1 లీటర్ పోసుకుంటే మనకి ఇంజిన్ లెవెల్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ అనేది పోసాం కదా. ఆయిల్ అనేది పోసిన తర్వాత ఏంటంటే ఈ ఆయిల్కి చూడండి, కింద గీతకు తగ్గకూడదు, పై గీతకు పెరగకూడదు. మీకు ఎప్పుడైనా బండి బోర్ ఉంటే ఈ ఆయిల్ అనేది చెక్ చేసుకోండి, ఇంజిన్లో ఆయిల్ ఉన్నదా లేదని చెప్పేసి. మీరు పై గీత కంటే ఆయిల్ మిగిలింది కానీ మొత్తం పోయేసారంటే ఆయిల్ సీల్ అనేది లీక్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బండి అనేది స్టార్ట్ చేసి మీకు ఇంజిన్ బీటింగ్ అనేది చూడండి. ఇంజిన్ బీటింగ్ అనేది చాలా బాగుంది. మనకి స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా చేయాల్సిన పని ఒకటి ఉంటుంది. ఇటు పక్క హెయిర్ బోల్ట్ ఒకటి ఉంటుంది, ఆయిల్ ఎయిర్ బోల్ట్, పంప్ బోల్ట్ అని చెప్పేసి. ఈ బోల్ట్ అనేది మనం బండి స్టార్ట్ చేయగానే టైం ఇచ్చిన సౌండ్ వస్తూ ఉంటుంది. ఈ బోల్ట్ అనేది లూజ్ చేస్తే దానిలో ఆయిల్ అనేది ఫ్లోటింగ్ అయ్యి ఆటోమేటిక్గా మనకి దీంట్లో పాత ఆయిల్ కానీ బయట వచ్చేసి మనకి కొత్త ఆయిల్ వచ్చేంత వరకు అట్టే ఎత్తి పెట్టున్నాను. ఓకేనా, చూడండి పాత ఆయిల్ అనేది బయట అంతా వస్తుంది. ఇప్పుడు మనకి తెల్లగా ఇంజిన్ ఆయిల్ మనం పోసిన ఆయిల్ అనేది మనకి కనబడుతుంది. ఇప్పుడు మనం బోల్ట్ అనేది టైట్ చేస్తే మనకి ఇంజిన్ బీటింగ్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి మనం ఆఫ్ బోర్ చేసినా మీరు ఫుల్ ఇంజిన్ చేసినా కంపల్సరీగా 700 కిలోమీటర్ల వరకు ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. 700 కిలోమీటర్ తర్వాత ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవాలి. 700 కిలోమీటర్ల వరకు మీరు 45-50 స్పీడ్ దాటకూడదు, ట్రిపుల్ డ్రైవింగ్ చేయకూడదు, ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు. 750 కిలోమీటర్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా స్పీడ్ అనేది పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకి స్పెండర్ CD100 కాడి నుంచి ఇప్పుడు వచ్చే BS4 వరకు సేమ్ ఇంజిన్. 7 వరకు అయితే స్పెండర్ ప్రో ఇంజిన్ అనేది ఎండ్ అయిపోయింది. టోటల్ 4 పార్ట్స్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీకు గాన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయం ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.